హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు మన పవన్ తేజ్ ఛానల్లో వంకాయ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ వంకాయ ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు, వంకాయ తింటే ఏం లాభాలు ఏం నష్టాలు అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈరోజు అయితే ఈ వీడియోలో మా అత్తమ్మ గుత్తి వంకాయ కూర చేస్తుందన్నమాట. అదైతే వీడియో తీశాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కూర. ఇంకా మనకు తెలిసిన కూరగాయల్లో వంకాయ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, బట్ మరికొంతమందికి కష్టంగా అనిపిస్తుంది తినాలా వద్దా అని. సో అది ఎవరు తినకూడదు, ఎవరు తినాలి అంటే వంకాయని అందరూ తినొచ్చండి. చాలా మంచిది, చాలా పోషక విలువలు ఉన్నాయి, విటమిన్లు ఖనిజాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా తినొచ్చు. బట్ కొంతమంది తినకూడదు అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్స్, కడుపుతో ఉన్నవారు, అలాగే అలర్జీ ఉన్నవాళ్ళు, ఎవరికైనా అలర్జీ ఉంటుందండి, స్కిన్ అలర్జీ, అలాంటి వాళ్ళు తినకూడదు. ఇక్కడైతే ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలాని వేయించినట్టు శనక్కాయ పప్పులు, కొబ్బరి, అల్లము, తెల్లవాయి, అలాగే చెక్క, లవంగాలు అవంతా వేసి మిక్సీ పట్టినది అనమాట. ఈ మసాలాని మనము వంకాయని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 4 ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయ కట్ చేసుకునేటప్పుడు నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి వంకాయ ముక్కలు వేసుకోండి, బాగుంటాయి. తర్వాత ఆ మసాలా స్టఫ్నంతా వంకాయల్లో ఇలా పెట్టాలన్నమాట లోపల. సో ఇలా పెట్టిన వంకాయల్ని మనము తిరువాతకి వేసుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్నీ వేయించుకొని తిరువాతలో ఈ స్టఫ్ పెట్టిన వంకాయలను అయితే దాని లోపల వేసి మగ్గించుకోవాలన్నమాట. కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత నీళ్ళు వేసి ఉడికించుకున్నామంటే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది అనమాట. ఈ గుత్తి వంకాయ కూర అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి వంకాయ కూర అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తినండి. బట్ సమ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు లైట్గా తినండి, ఎక్కువ తినకండి. అదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.